బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో కాకాని అసలు నోరు మెదపనట్టుగా సమాచారం తెలుస్తోంది. కాకాని నుంచి సమాచారాన్ని రాబట్టడంలో పోలీసులు వైఫల్యం చెందారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. కస్టడీ ముగియడంతో మరి కాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి కాకానిని తరలించనున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. కాకానిని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్రమ మైనింగ్ కి సంబంధించి, అలాగే పేలుడు పదార్థాలు అక్రమ తరలింపు, అక్రమంగా యూజ్ చేయటం, ఈ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పటికీ కాకాని ఏ విషయాన్ని చెప్పలేదు అని తెలుస్తూ ఉంది. ఆయన కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. బహుశా మరోసారి కాకానిని తమ కస్టడీకి అడిగే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. మా ప్రతినిధి సురేంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేంద్ర, కాకాని దగ్గర నుంచి పోలీసులు 3 రోజుల విచారణలో కూడా పోలీస్ కస్టడీలో ఏ సమాధానాన్ని రాబట్టలేకపోయారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో కస్టడీ ముగిసిన తర్వాత ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? రోహిత్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ 3 రోజులు అయితే ముగిసింది. ఏదైతే 6వ తేదీ ఉదయం 10:30 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క న్యాయమూర్తి పోలీస్ కస్టడీ పోలీసులకు ఇచ్చింది. అయితే ఆ కస్టడీ కూడా ఇప్పుడే ముగిసింది. అక్కడి నుంచి నేరుగా కృష్ణాపట్నం కోర్టు నుంచి నేరుగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ చెకప్ అనంతరం న్యాయమూర్తి ముందు ఉంచి అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క పోలీస్ కస్టడీ 3 రోజుల పాటు కొనసాగినటువంటి నేపథ్యంలో ఈ 3 రోజుల్లో కూడా పోలీసులు కాకాని గోవర్ధన్ నుంచి సమాచారం రాబట్టేందుకు సర్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎలాంటి సమాచారము, ఎలాంటి విచారణలో సహకరించలేదన్నటువంటి విషయం కూడా వెల్లబెడుతూ ఉంది. అయితే మరోవైపు మొదటి రోజు 22 క్వశ్చన్లు అడిగినటువంటి నేపథ్యంలో 2వ క్వశ్చన్లకి మాత్రమే ఆన్సర్ చెప్పారని తెలుస్తుంది. 2వ రోజు 44 క్వశ్చన్లు అడిగితే 2 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఎన్ని ప్రశ్నలు అడిగినా కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, దీంట్లో నా పాత్ర లేదు, ఏదైనా ఉంటే మా లాయర్ తో మాట్లాడాలని చెప్పి మాట్లాడినట్టుగా కూడా మనకైతే పోలీసుల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. అయితే 3 రోజుల పాటు కస్టడీలో కాకాని గోవర్ధన్ రెడ్డిని అనేక ప్రశ్నలు కురిపించారు ఇటు పోలీసులు. డిఎస్పీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వారి లాయర్ సమక్షంలో కూడా ఈ యొక్క పోలీస్ కస్టడీ అయితే నేటితో ముగిసింది. ఈ యొక్క పోలీస్ కస్టడీలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి అనేక ప్రశ్నలు, మైనింగ్ అక్రమాల్లో రాష్ట్ర స్థాయి అధికారుల పాత్ర ఉందా లేదా, ఉంటే ఎవరెవరు ఉన్నారు, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి నాయకుల పాత్ర ఏమైనా ఉందా, ఉంటే ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి బదిలీలు ఎలా జరిగాయి, ఎంత జరిగింది అని అడగటంతో పాటు అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆయనకి చూపించినట్లు కూడా సమాచారం తెలుస్తా ఉంది. మరోవైపు అప్పట్లో వినియోగించినటువంటి వాహనాల నెంబర్లతో పాటు కార్డు లెక్కలు, కేసులో ఉన్నటువంటి 11 మందిలో 6 మీ పేరు చెప్తున్నారు అంటూ వారు వాంగ్మూలాలను కూడా వినిపించినట్లు కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే వీటన్నిటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నాకు సంబంధం లేదని చెప్పి కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు బ్యాంకు లావాదేవీలు, ఖాతా వివరాలు కాకానికి కూడా చూపించినట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు A1, A2, A3 నిందితుల నుంచి, అదే విధంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ తరలింపు కేసులో 11 మంది పైన కేసు నమోదై ఉండగా, దాంతో పాటుగా మరో 12 మందిని కాకానికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీరిలో మళ్ళీ సపరేట్ గా 12 మందిని విచారించిన నేపథ్యంలో మొత్తంలో విచారించినటువంటి వారిలో 6 మంది కాకాని గోవర్ధన్ పేరు చెప్పినట్లుగా పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి చెప్పుకొచ్చిన నేపథ్యంలో 6 మంది రికార్డును కూడా, స్టేట్మెంట్ ను కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుంచి మీ పాత్ర ఉంటే మీరు చెప్తేనే చేసామని చెప్పి 6 మంది నీకు సహకరించినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ కేసులో ఉన్నటువంటి వారంతా కూడా మీ పేరు చెప్తున్నారని చెప్పి కాకాని కొంత అడిగినటువంటి నేపథ్యంలో, అదే విధంగా A1, A2, A3 నిందులకు సంబంధించిన సేకరించిన సమాచారం పైన కూడా ప్రశ్నల్లో అడిగితే దానికి కాస్త ఉక్కిరిబిక్కిరి అయినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద 3 రోజుల కస్టడీలో కాకాని గోవర్ధన్ నుంచి రాబట్టాల్సినటువంటి సమాచారం రాబట్టలేకపోయారనేదే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి రేపటితో రిమాండ్ కూడా ముగియనుంది. అదే కోణంలో రేపే మళ్ళీ బెయిల్ కూడా బెయిల్ వాదనలు కూడా జరగనున్నాయి. మరి బెయిల్ వస్తుందా రాదా, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి రిమాండ్ పొడిగించేటువంటి అవకాశం ఉందా లేదా అన్నటువంటి అంశం పైన ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్.
రైట్ సురేంద్ర, కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన అక్రమ మైనింగ్ లోను అలాగే పేలుడు పదార్థాలు అక్రమంగా వినియోగించిన కేసులో అరెస్ట్ చేశారు. ఆయన పోలీస్ కస్టడీ ముగియడంతో మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు.